మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ నియోజకవర్గ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిపిఎం బలపరుస్తున్న బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పినపాక సిపిఎం మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న కోరారు. శుక్రవారం పినపాక మండలం జానంపేట గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. తిరగరాస్తామని చెప్తాము. దానివల్ల ఈ దేశ పౌరులందరికీ కూడా ప్రమాదం పొంచి ఉన్నదనేది కూడా గమనించాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాము. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి కొన్ని అంశాలని మార్చితే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఉంటా ఉంది. ఇప్పుడు అంటే భారత రాజ్యాంగాన్ని మార్చి హిందూ దేశంగా తయారు చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ కలలు కంటా ఉంది. అందుకోసమే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కలిసి 25 పార్టీలతోని ఇండియా కూటమిగా ఏర్పాటైంది. ఈ ఇండియా కూటమితోనే బీజేపీ పార్టీని లేకుండా చేయాలి, ఈసారి ఖచ్చితంగా గద్దె దించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బలరాం నాయక్ గారిని మద్దతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోనే బలరాం నాయక్ గారిని గెలిపించాల్సిందిగా, చేతి గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.